ఈ పచ్చి బఠానీ సీజన్ ఉన్నంత కాలం బాగానే వాడతారు. సీజన్ అయిపోయిన తర్వాత కొంతమంది ఫ్రోజన్ తెచ్చుకుంటారు, అది కొంతవరకు ఓకే. కొంతమంది అయితే పాపం తెలియక మార్కెట్లో దొరికే ఎండు బఠానీ కలర్ వేసి అమ్ముతూ ఉంటారు, అవి మరీ టూ మచ్. అలా ఏం అవసరం లేదు, సీజన్ ఉన్నప్పుడు మనం ఇలా చేసి పెట్టుకుంటే సంవత్సరం వరకు కూడా నిల్వ ఆగుతాయి. నేను ఇక్కడ 2 కేజీలు తీసుకున్నానండి. ఈ పచ్చి బఠానీ ఎన్నైతే ఉన్నాయో అట్లా డబుల్ క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ కూల్ వాటర్ అయి ఉండాలన్నమాట. తర్వాత స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక గిన్నెని పెట్టుకోండి. మనం ఎంతైతే పచ్చి బఠానీ తీసుకున్నామో దాని డబుల్ లో వాటర్ తీసుకుని 2 టీ స్పూన్లు ఉప్పు, 2 టీ స్పూన్ల పంచదార వేసుకోండి. ఉప్పు ప్రిజర్వేటివ్ లా, పంచదార అయితే మాత్రం కలర్ పోకుండా ఉంటుంది. ఇలా నీళ్లు వేడైన తర్వాత పచ్చి బఠానీ గింజలన్నీ కూడా దీంట్లోనే వేసేసుకుని హై ఫ్లేమ్ లో పెట్టుకుని పచ్చి బఠానీ అన్ని కూడా పైకి తేలేంత వరకు ఉంచుకోవాలి. వేసిన వెంటనే కొన్ని ఇలా పైకి తేలిపోతాయి, కానీ అడుగున చాలా ఉంటాయి, అవన్నీ కూడా పైకి వచ్చేసేయాలన్నమాట. ఆల్మోస్ట్ 95% వరకు కూడా పైకి వచ్చి, కొన్ని అలా అడుగునున్నా కూడా పర్వాలేదు. ఈ లోపు పైకి తేలిని అన్ని కూడా జాగ్రత్తగా ఒక స్ట్రైనర్ సహాయంతో తీసేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కూల్ వాటర్, దాంట్లోకి ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. ఈ లోపు మిగతావన్నీ కూడా పైకి వచ్చేస్తూ ఉంటాయి. అదే విధంగా అన్నిటిని కూడా తీసుకుని ఇలా కూల్ వాటర్ లో వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి. 5 నిమిషాలు అయిన తర్వాత కొన్ని పైకి తేలిపోతాయండి. ఇవి తప్పల్లా ఉన్నవి, కుళ్ళిపోయిన గింజలు లాంటివి పైకి తేలిపోతాయి. వీటితో మనకు అవసరం ఏమి ఉండదు, ఇవి పడేసేయచ్చు. ఇప్పుడు కింద అడుగునున్నాయన్నీ కూడా స్ట్రైనర్ సహాయంతో తీసుకుని ఒక కాటన్ క్లాత్ మీద ఇవన్నీ కూడా వేసుకుని తడిపోయేంత వరకు కూడా వీటిలన్నిటిని కూడా స్ప్రెడ్ చేసేసుకోండి. ఈ విధంగా తడి అంతా ఆరిపోయిన తర్వాత ఎయిటెడ్ కంటైనర్స్ లో కానీ లేదంటే ఇలాంటి జిప్ లాక్ కవర్స్ లో కానీ వేసుకుని డీఫ్రిజిరేటర్ లో పెట్టుకుంటే సంవత్సరం వరకు కూడా నిల్వ ఆగుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీస్ లో, పులావ్స్ లో వేసుకోవచ్చు. మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.